అందుకనే ప్రసంగిలో సొలొమోను అంటాడు, విందు చేసేవారింటికి వెళ్ళటం కంటే ప్రలాపించుచున్న ఏడ్చేవారింటికి వెళ్ళండి ముందు. ఎందుకంటే అక్కడికి వెళ్తే మరణం యొక్క విషయం మీకు అర్థమైంది. నాకు కూడా మరణం ఉంది అని మీకు కూడా అర్థమైంది. మరణం ఉందని అర్థమైనప్పుడు మీరు జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. నేను చెబుతున్నానా? బైబిల్లో ఉందా? ఎక్కడుంది బైబిల్లో? ప్రసంగి గ్రంథంలో ఉంది, 7వ అధ్యాయంలో. చూస్తారా ఒకసారి? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 2వ వచనం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏందంట? ఇందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు. ఏలయనగా మరణము అందరికీ వస్తుంది కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టు. బ్రతికి ఉన్నటువంటి వారు ఆ ఇళ్ళకెళ్తే, ఆ ఏడ్చే ఇళ్ళకెళ్తే వాళ్ళకు కూడా ఏమర్థమైందంటే మాకు కూడా మరణం ఉంది అని అర్థమైంది. ఇప్పుడు అర్థమైందా? నేను చెప్పానా? బైబిల్లో ఉందా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. కాబట్టి సహజంగా మనం ఏంటంటే విందు జరిగే ఇంటికి వెళ్తాం, అర్థమైందా? శుభకార్యం జరిగే ఇంటికి వెళ్తాం. ప్రలాపించుకున్న వారి ఇంటికి వెళ్ళటానికి మనకి మనసు రాదు, వెళ్ళలేం. అబ్బా వాళ్ళతో పాటు మనం కూడా ఎక్కడ బాధపడాలో ఎక్కడ ఏడవాలో అని. విందు జరుగుతున్న ఇంటికి అయితే త్వరపడి వెళ్ళిపోతాం అన్నమాట మనం. కానీ బైబిల్ చెప్తుందంటే ప్రలాపించుకున్న వారి ఇంటికే ముందు వెళ్ళండి అని చెప్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే మరణం మాకు కూడా ఉందనేది మనకు అర్థమయ్యి జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి. దేవునికి స్తోత్రం.